గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. హలో ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎంతోమందికి బిజినెస్ స్టార్టప్స్ ఎలా చేయాలి, అందులో ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఏ రకంగా మనం అందులో డబ్బులు సంపాదించడానికి స్కోప్ ఉంటుంది, అసలు అటువంటి బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్లు ఎంతవరకు అవసరం అవుతుంది, ఈ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లోన్స్ కానీ ఎక్కడెక్కడి నుంచి మనం తెచ్చుకోవడానికి పాసిబిలిటీ స్కోప్ ఉంది. అసలు ఇవన్నీ కాకుండా ఒక బిజినెస్ని సక్సెస్ చేయాలంటే ఉండాల్సిన బేసిక్ పారామీటర్స్ ఏంటి, ఏం చేస్తే అందులో మనం ఎక్కువగా డబ్బులు సంపాదించగలం, ఇలాంటి డౌట్స్ ఎన్నో ఉంటాయి బిజినెస్ చేసేటప్పుడు. అయితే ప్రతి ఐడియాని బ్రీఫ్గా డిస్కస్ చేస్తూ ఏ బిజినెస్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అసలు ఎవరెవరు చేయొచ్చు, ఏ లొకేషన్స్లో ఈ బిజినెస్కి పాసిబిలిటీ ఉంది, వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడ మనం ఎక్స్పోర్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది, అండ్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఏ రకంగా మనం క్రియేట్ చేసుకోవాలి, ఇటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్ తోటి మీ ముందుకి కొన్ని స్టార్టప్ కమ్ బిజినెస్ ఐడియాస్ని తీసుకురావడం జరుగుతుంది. సో మీలో ఎవరు స్టార్టప్స్ లేదా బిజినెస్ ఐడియాస్ మొదలు పెడదాం అనుకున్నా సరే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వచ్చు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కింద చిన్న నెంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే మా సేల్స్ టీమ్ మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేసి అక్కడి నుంచి మీకు కావాల్సిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి హ్యాండ్ రైటింగ్ అనేది మేజర్ ఛాలెంజ్. ఈవెన్ నాకు కూడా నా హ్యాండ్ రైటింగ్ చూసారా అసలు బాగాలేదు పెద్దగా. కొందరి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. అయితే బాగున్న హ్యాండ్ రైటింగ్ స్కిల్ని ఉపయోగించి మనం ఎలా డబ్బులు సంపాదించవచ్చు అంటే దీన్ని బేసిక్గా క్యాలిగ్రఫీ సర్వీసెస్ అంటారు. ఇవాళ చూడండి, నాలాంటి వాడే కాదు చాలామందికి రాసే అవసరం చాలా మట్టుకు తగ్గిపోతుంది. అంటిల్ ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎగ్జామ్స్ వరకు మాత్రమే ఏదైనా పెన్ మీద కానీ బోర్డు మీద ఏదైనా పేపర్ మీద కానీ బోర్డు మీద కానీ పెట్టి రాసే అవసరం ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ అందరూ కూడా ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నారు, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, కేవలం సిగ్నేచర్కి మాత్రమే ఎక్కడైనా అవసరమైతే సైన్ చేస్తున్నారు పేపర్ మీద పెన్ పెట్టి. అంతవరకు రైటింగ్ స్కిల్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతున్నాయి. అయితే మీరు చెప్పినట్టు దాన్ని కట్ చేయండి. అయితే కొందరికి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. ఆ హ్యాండ్ రైటింగ్ సర్వీస్ని మనం ఒక బిజినెస్ ఐడియా కింద ఎలా మార్చుకోవచ్చు అంటే, ఇప్పుడు నాలాంటి వాడి హ్యాండ్ రైటింగ్ నిజంగా బాగోదు. బాగాలేనప్పుడు నా సిగ్నేచర్ అయినా కనీసం బాగోవాలనుకుంటా. ఎందుకంటే రెగ్యులర్గా నేను రాసే అవసరం ఎక్కడా ఉండదు. అన్నీ టైప్ చేసుకుంటా, ప్రింట్ తీస్తా, లాస్ట్లో ఒక సిగ్నేచర్ చేసి ఇచ్చేస్తాను. నేను బ్యాంక్ అయినా అంతే, చెక్ బుక్ మీదైనా అంతే, ఒక కంపెనీతో ఎంవైఓ చేసినా అంతే. హ్యాండ్మేడ్ కరెక్షన్స్ ఏమీ ఉండవు, కేవలం సిగ్నేచర్ మాత్రం నీట్గా ఉండాలి అని నేను అనుకుంటాను. ఈ సిగ్నేచర్ నేర్చుకోవడానికి ఎవరైనా నీట్గా నా సిగ్నేచర్ని డిజైన్ చేసి నాకు కనుక సేవ్ చేసిస్తే దాన్ని నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేయడం వల్ల నా సిగ్నేచర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ క్యాలిగ్రఫీ సర్వీసెస్ని ఎవరైనా సరే వాళ్ళ సిగ్నేచర్ని, హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక బిజినెస్ ఐడియా కింద లాంచ్ చేసుకోవచ్చు. దాన్నే ఈరోజు మనం చెప్పబోతుంది. క్యాలిగ్రఫీ సర్వీసెస్. ఈ క్యాలిగ్రఫీ సర్వీసెస్ని మనం ఒక బిజినెస్ ఐడియా కింద ఎలా జనరేట్ చేసుకోవాలి అంటే, బేసిక్గా దీనికి అయ్యే బడ్జెట్ ఒక 30,000 అనుకోండి. ఎందుకు అంటే ఈ క్యాలిగ్రఫీ సర్వీసెస్ని మనం ఒక ట్యాబ్లో సిగ్నేచర్స్ డిజైన్ చేసి ఆ డిజైన్స్ని ఎక్కువ మందికి పంపించి దాని చేత హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించాలి. కాబట్టి మీకైతే ఒక ట్యాబ్ అవసరం అవుతుంది. ఆ ట్యాబ్కి అయ్యే బడ్జెట్ 30,000 రూపీస్ అనుకుందాం. సో 30,000 రూపీస్ ఉన్న ఎవరైనా సరే ఈ క్యాలిగ్రఫీ సర్వీసెస్ని స్టార్ట్ చేయొచ్చు. అయితే దీనికి ఉండాల్సిన మెయిన్ స్కిల్ మీ హ్యాండ్ రైటింగ్ బాగోవాలి. నాలాంటి వాడు ఇప్పుడు క్యాలిగ్రఫీ సర్వీసెస్ చేస్తే ఉన్న క్లయింట్స్ కూడా పోతారు, ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ బాగోదు కాబట్టి. సో బాగున్న వాళ్ళు ఎవరైనా సరే క్యాలిగ్రఫీ సర్వీసెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటే అంత మంచిది. అయితే ఈ బిజినెస్ని ఎవరెవరు ఏ లొకేషన్స్లో స్టార్ట్ చేసుకోవచ్చు అంటే, ఎక్కడైనా సరే సిటీ కానీ విలేజెస్ కానీ ఏ పర్సన్స్ అయినా సరే ఎక్కడ ఉండే వాళ్ళైనా సరే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఫిజికల్ బిజినెస్ కాదు. ఇది డైలీ కస్టమర్ని అప్రోచ్ అయ్యి ఫేస్ టు ఫేస్ గంటలు డిస్కస్ చేసే బిజినెస్ ఐడియా కాదు. హ్యాండ్ రైటింగ్ బాగున్న వాళ్ళు విలేజెస్లో ఉన్నా సరే వాళ్ళు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సిటీలో ఉన్నా సరే వాళ్ళు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో సిటీ విలేజెస్ అనే రెస్ట్రిక్షన్ లేదు. ప్రపంచంలో ఏ మూలలో ఉన్న వాళ్ళైనా సరే హ్యాండ్ రైటింగ్ బాగున్న వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఎవరు స్టార్ట్ చేసుకోవచ్చు? మనం మేజర్గా ఉమెన్ని ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. ఎందుకంటే ఇంట్లో ఉంటూ జాబ్ చేయడానికి ఆపర్చునిటీ లేదు, ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లేదు జాబ్ చేయడానికి వెళ్ళడానికి హెల్త్ సిచ్యువేషన్ అది బాగాలేదు, సో కాల్డ్ రీజన్స్. ఇంట్లో ఉండే ఉమెన్ ఎవరైనా సరే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరికైతే హ్యాండ్ రైటింగ్ పడుతుంది వీళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అయితే దీని మీద డబ్బులు ఎలా వస్తాయి? ఈరోజు నా హ్యాండ్ రైటింగ్ ఒక లోగో డిజైన్ చేసినట్టే నా సిగ్నేచర్ని కూడా డిజైన్ చేసి
నాకు ఇమ్మని చెప్పి ఒక క్లయింట్కి వర్క్ అప్ చెప్తాను. ఈ వర్క్ చేసినందుకు గాను ఒక క్లయింట్ నా దగ్గర నుంచి 5,000 రూపీస్ 10,000 రూపీస్ ఛార్జ్ చేసి నెంబర్ ఆఫ్ సిగ్నేచర్స్ని డిజైన్ చేసి తన ఓన్ హ్యాండ్ రైటింగ్లో నాకు ఇవ్వచ్చు. అందులో ఏదో ఒక డిజైన్ బాగుందనుకోండి, అది సెలెక్ట్ చేస్తా, దానికి ప్రాక్టీస్ చేస్తా. బట్ ఒక సిగ్నేచర్కి కనీసం 5,000 నుంచి 10,000 రూపీస్ నేను పే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి. నాలాంటి క్లయింట్స్ మార్కెట్లో చాలామంది ఉంటారు. బిజినెస్ చేసేవాళ్ళు, స్టార్టప్స్, బ్యాంక్ మేనేజర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, పాలిటీషియన్స్, మినిస్టర్స్, సిఈఓస్, స్టూడెంట్స్, ఎవరైనా సరే మీకు టార్గెట్ కస్టమర్స్ కింద ఉంటారు. సో ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఒక 5,000 రూపీస్ మినిమంలో వేసుకుందాం. 5,000 రూపీస్ తీసుకోగలిగితే మంత్కి 30 డేస్ కాబట్టి 30 కస్టమర్స్ని ఫోకస్ చేసుకున్న మీకు వచ్చే ఇన్కమ్ 1,50,000 రూపీస్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, నాట్ అట్ ఆల్ ఎ స్మాల్ అమౌంట్. సరే ఇంత కూడా అవ్వదు, ఇంకా మార్జినల్గా అనుకుంటే ఇందులో హాఫ్ చూసినా సరే 75,000 రూపీస్ వరస్ట్గా డబ్బులు సంపాదించవచ్చు. ఏది ఇంట్లో కూర్చొని రోజంతా పని చేయాల్సిన అవసరం లేదు. ఒక క్లయింట్కి 1-2 గంటలు టైం స్పేర్ చేస్తే సరిపోతుంది. ఇంట్లో కూర్చొని నెలకి వరస్ట్లో 75,000 సంపాదించవచ్చు. బాగా చేసుకుంటే 1,50,000 కాదు, 3 లక్షలు 4 లక్షల రూపాయలు కూడా సంపాదించుకోవచ్చు. ఎప్పుడు మనం ప్రాపర్గా మన బిజినెస్ని ప్రమోట్ చేసుకున్నప్పుడు. ఇందులో మార్జిన్ ఎలా ఉంటుంది, మీకు ఈ ట్యాబ్ ఖర్చు తప్పించి ఏ ఖర్చు ఉండదు. అడిషనల్గా ఇంటర్నెట్, పవర్, దానికి యూజ్ చేసే ఛార్జింగ్ తప్పించి మీకు అడిషనల్గా ఏ ఖర్చు ఉండదు. సో మినిమం తీసుకుంటే 50% మార్జిన్ ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇందులో పెద్దగా ఏ ఎక్స్పెన్సెస్ ఏవో, మీరు ట్రావెలింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి 50% మార్జిన్ ఉంచుకొని మిగిలిన 50% మీ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ మీద కనుక ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీకు ఎక్కువ కస్టమర్స్ వస్తారు, దాని నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయి. కేవలం రోజు 10 మంది కస్టమర్స్ వచ్చారు కదా అని అక్కడ తాగిపోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో గట్టిగా ప్రమోట్ చేసుకున్నారు, యూట్యూబ్లో బాగా ప్రమోట్ చేస్తున్నారు, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, గూగుల్ యాడ్స్కి వెళ్తున్నారు, వెబ్సైట్ డిజైన్ చేసుకున్నారు, నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్. దెర్ ఆర్ హ్యాల్ లాట్ ఆఫ్ వేస్ టు డూ ద బిజినెస్. దెర్ ఆర్ హ్యాల్ లాట్ ఆఫ్ వేస్. సో వాటన్నిటికీ ఒక 50% కేటాయించారు అనుకోండి, కొత్త బిజినెస్ వస్తుంది. సో ఈ రకంగా మార్జిన్ 50% దీని మీద మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ప్రమోషన్స్ అందరికీ తెలిసిందే. మీరు కొత్త పీపుల్ని అప్రోచ్ అవుతున్న కొద్దీ మీకు కొత్త కస్టమర్స్ వస్తూ ఉంటారు. కేవలం మీరు ఉన్న చోటనే ఇంట్లోనే రోజుకు 10 గంటలు కూర్చొని నేను బిజినెస్ చేస్తానంటే అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. కొన్నిసార్లు బయటికి వెళ్ళి తీరాలి, కనీసం బయటికి కూడా అడుగు పెట్టకూడదు అనే రిస్ట్రిక్షన్స్ అయితే ఎవరికి ఉండవు కదా. కొత్త వాళ్ళని మీట్ అవుతుండాలి. మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరవుతారు, ఇందాక చెప్పినట్టు స్టూడెంట్స్, సిఈఓస్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, పాలిటీషియన్స్, వీళ్ళందరూ కూడా మీ టార్గెట్ కస్టమర్స్ అవుతారు. వాళ్ళు ప్రధానంగా వచ్చే ప్లేసెస్ ఎనీ కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్. అట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్, రీల్స్, షార్ట్స్, ఫేస్బుక్, వీటిలో కూడా మెల్లమెల్లగా కంటెంట్ని ఇంప్రూవ్ చేస్తూ, మీ కంటెంట్ని క్రియేటివ్గా ప్రొజెక్ట్ చేస్తూ మార్కెట్లో ప్రమోట్ చేసుకోగలిగితే ఈ బిజినెస్ చాలా చక్కగా క్లిక్ అవుతుంది. ఈ బిజినెస్ మీద ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే, కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేస్తే అక్కడి నుంచి మాకు కావాల్సిన సపోర్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఫస్ట్ కస్టమర్ వచ్చే వరకు ఈ బిజినెస్ని మేము ప్రమోట్ చేస్తాం. ఒక్కసారి చూద్దామా? ఐడియా పేరు కాలిగ్రఫీ సర్వీసెస్. అంటే ఎవరికైతే హ్యాండ్ రైటింగ్ బాగోదో వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి మనం ఈ కాలిగ్రఫీని యాడ్ చేసుకోవచ్చు. దీనికి అయ్యే బడ్జెట్ 30,000 రూపీస్. దీన్ని సిటీస్, విలేజెస్లో ఉండే ఏ పర్సన్ అయినా సరే స్టార్ట్ చేసుకోవచ్చు. సో లొకేషన్ రెస్ట్రిక్షన్ లేదు. అట్ ద సేమ్ టైం ఉమెన్ మోస్ట్ ప్రిఫరబుల్. ఇంట్లో ఉంటారు, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, బయటకు వెళ్ళడానికి ఆపర్చునిటీ లేదనుకుంటే ఉమెన్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక కస్టమర్ దగ్గర నుంచి 5,000 రూపీస్ స్టార్ట్ చేసినా నెలకి 30 మంది కస్టమర్స్ని సంపాదించుకోగలిగిన టార్గెట్ పెట్టుకొని చేయాలి. బిజినెస్ కేవలం చేసామన్నట్టు వదిలేయకూడదు. 30 మందిని టార్గెట్ పెట్టుకున్న నెల అయ్యేసరికి 1,50,000 సంపాదించవచ్చు. అందులో 15 మంది కస్టమర్స్ అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చిన 75,000 రూపాయలు మీ ఇన్కమ్ ప్రాఫిట్. అట్ ద సేమ్ టైం 50% మార్జిన్స్ ఉంచుకోవాలి, మిగిలిన 50% మీ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనికి ప్రమోషన్ యాక్టివిటీస్ ఎక్కువగా రీల్స్, షార్ట్స్, నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్, రిఫరల్స్. మీ కంటెంట్ అంత క్రియేటివిటీగా ఉంటే ఈ బిజినెస్ అంత బాగా సక్సెస్ అవుతుంది. చూసారుగా, ఎన్నో బిజినెస్ ఆపర్చునిటీస్ కళ్ళ ముందే ఉంటాయి, మనం ఐడెంటిఫై చేయం. సో ఈ ఐడియాని ఎవరైనా వర్కౌట్ చేయాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీం మీ అపాయింట్మెంట్లు బ్లాక్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీరు 1-to-1 కన్సల్టేషన్కి అయినా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. లేదా ఎవ్రీ మంత్ 1 సాటర్డే, సండే మనం 2 days వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ వర్క్షాప్లో బిజినెస్ రిలేటెడ్ అండ్ స్టార్టప్ రిలేటెడ్ సేల్స్ కానీ, మార్కెటింగ్ కానీ, అసలు ఐడియాస్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, వాటికి మార్కెట్లో ఉండే డిఫరెంట్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏంటి, ఎక్కడెక్కడ లోన్స్ వస్తాయి, అసలు మన యూవీపీ, యూఎస్పీ ఎలా ఉండాలి, మన ఎంవీపీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, నిష్ ఏ సెగ్మెంట్లోకి వస్తుంది,
సేల్స్ లేదా మార్కెటింగ్ని పెంచుకోవడానికి యూజ్ చేయాల్సిన ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏంటి, ఇంటర్నెట్ని ఎంత ఫ్రీగా యూజ్ చేసి మనం కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ని జనరేట్ చేసుకోవచ్చు, ఇటువంటివన్నీ కూడా ఆ వర్క్షాప్లో కవర్ చేయడంతో పాటు 500 బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 1-to-1 కన్సల్టేషన్ అప్రోచ్ అవుదామన్నా సరే, బిజినెస్ వర్క్షాప్కి అప్రోచ్ అవుదామన్నా సరే, కింద చిన్న నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. సో దేర్ ఆన్వర్డ్స్ ఐ విల్ కమ్ టు ద పిక్చర్ అండ్ ఐల్ గివ్ యూ టు ద కంప్లీట్ గైడ్లైన్స్. నా యూఎస్పీ ఏంటంటే, మీరు కనుక బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే మీ ఫస్ట్ కస్టమర్ వచ్చే వరకు వీ విల్ సపోర్ట్ యూ. మీ ఫస్ట్ కస్టమర్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తాం కాబట్టి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం యూ కెన్ కాంటాక్ట్ us. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. థ్యాంక్ యూ.